హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే నోముల పండుగ అనేది చేసామన్నమాట. ఇవి 3 రకాలుగా చేస్తారు కదా. వారాలకి చేస్తారు, ఏకాదశికి చేస్తారు, అమావాస్యకి చేస్తారనమాట. మేమైతే ఏకాదశి రోజు సోమవారం సాయంత్రం అనేది నోముకున్నాము మా ఊరిలో శివాలయంలో. ఇక్కడ ప్రతి ఒక్కటి నేను మిస్ కాకుండా స్వామి చదివే మంత్రాలు కథ అంతా షూట్ చేశాను అనమాట. ఈ వీడియో పెట్టుకొని కూడా చాలా వరకు ఇంట్లో కూడా నమ్ముకోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే నేను ఏ మంత్రం అనేది మిస్ చేయలేదు. ఇక్కడ మేమైతే శివాలయం దగ్గరకు అయితే మేము వచ్చేసామండి. స్వామి అయితే కొంచెం లేటుగా వచ్చాడనమాట. కాకపోతే చాలా మంచిగా చేయించారు. అసలు ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయించారనమాట. చాలా వరకు ఇంత ఓపికగా చేయరు నాకు తెలిసి. నేనైతే చేశాను వేరే వేరే గుడుల్లో కూడా, కాకపోతే ఫాస్ట్గా చేస్తారనమాట. ఈ స్వామి అలా కాకుండా నెమ్మదిగా మంచిగా చదివాడనమాట. మీరు కూడా చూడండి ఒకసారి. స్వామి వచ్చి కలశంకంతా రెడీ చేసుకుంటున్నారు. ఇంకటి నుంచి స్టార్ట్ అవుతుంది పూజ అనేది, మీరు కూడా చూసేయండి. అతాచార్యః అస్తోచ ప్రక్షాళ్యాః ఆచమ్యాః అచ్యుతాయ స్వాహ. కొన్ని అక్షంతలు చేతిలో పెట్టుకోండి అందరూ. అక్షంతలు చేతిలో పెట్టుకోండి అందరూ. ఓం అచ్యుతాయ స్వాహ, అనంతాయ స్వాహ, గోవిందాయ స్వాహ, స్తోచ ప్రక్షాళ్యాః కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమణాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిబాలకాః ఏతే చామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేతు. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతః దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం ఆః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆభో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్వరోం శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తృతీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే వరదవర్షే వరదఖండే మేరోః శతాబ్దే అస్మిన్ సృష్టి సంవత్సరాణాमध्ये శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే యస్యాః శుక్లపక్షే తిథౌః దశమం యాజాం సుమతితో తదుపరి ఏకాదశం యాజాం సుమతితో వాసరః జిందువాసరః నక్షత్రః శతభిష నక్షత్రః తదుపరి పూర్వాభద్ర నక్షత్రః శుభయోగా శుభకరణా ఏవం గుణా విశేషేణ విశిష్టాయ అస్యాయాం సుమతితో వస్యాః యజమానస్యాః గోత్రోద్భవస్య. అందరూ మీ గోత్రం మనసులో చెప్పుకోండి. మీ గోత్రం పేర్లు, మీ ఇంట్లో అందరి పేర్లు మనసులో చెప్పుకోండి. అస్యాః సహ కుటుంబానాం సర్వే భక్త మహాజనానాం నానా గోత్రేభ్యః నానా నామదేభ్యః సహ కుటుంబానాం సర్వే భక్త మహాజనానాం క్షేమ శైర్యధైర్య విజయ వీరారోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ గృహాణం వస్తు వాహన ధన కనక రత్న అనుగ్రహిత కటాక్ష సిద్ధ్యర్థం మమ యజమానస్య వ్యాపారాణం ఉద్యోగానాం ఉత్తరోత్తర అనుగ్రహిత కటాక్ష సిద్ధ్యర్థం మమ పుత్రాణం పుత్రీణాం
విద్యాసమయే విద్య పారంగత అనుగ్రహిత కటాక్ష సిద్ధ్యర్థం ఉద్యోగ సమయే ఉద్యోగ ప్రాప్త్యర్థం వ్యాపార సమయే వ్యాపారాది అనుగ్రహిత కటాక్ష సిద్ధ్యర్థం సకల వివాహ సమయే వివాహాది అనుగ్రహిత కటాక్ష సిద్ధ్యర్థం సంతాన సమయే సంతానాది అనుగ్రహిత కటాక్ష సిద్ధ్యర్థం మమ సంకల్పిత వర్షే వర్షే శ్రీ కేదారేశ్వర స్వామినః వ్రతేన ఆద్య కరిష్యామః ప్రప్రథమే శ్రీ మహాగణపతి పూజనేన ఆద్య కరిష్యామః. మీ మనసులో ఏమైనా సంకల్పం ఉంటే అన్ని తలుచుకొని ఉద్యోగాలని వ్యాపారంలో కానీ మన పిల్లలు అందరూ భావనలు తలుచుకొని ఆ అక్షతలు తమలపాకులోకి వేసుకునేందుక మళ్ళీ అక్షతలు తీసుకోండి చేతిలోకి అందరూ చేతిలోకి అక్షతలు తీసుకోండి. ఓం దదాతో కంఠార్చనం కరిష్యే ఆగమార్తుం దేవానా కమలాతుం రాక్షసాం గుర్యాత్ కంఠారోం తత్రా దేవతా కరుణాంజనం ఘంటానాం త్రిపాదం నాదయిత్వాః తదాతో కలశార్చనం కరిష్యే కలశముఖే విష్ణువావాహయామి కలశస్య కంఠే రుద్రమావాహయామి కలశస్య జలే వరుణమావాహయామి కలశాధిష్టాధిపతాభ్యో నమః. ఆసనాది చతురోపచారాన్ సమర్పయామి. గంగే చ యమునా చైవ గోదావరీ సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇది పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్యాః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఇది పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్యాః పవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదోపి వాచ స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అందరూ మనసులో గణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోత విశ్వేర్దసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ధ్యాయామి. తమలపాకులు వేస్తున్నాయి అందరూ అక్షతలు. ఓం భూః శ్రీ మహాగణపతిమావాహయామి. ఓం భువః శ్రీ మహాగణపతిమావాహయామి. ఓం శుభః శ్రీ మహాగణపతిమావాహయామి. ఓం భూర్భువస్సువః శ్రీ మహాగణపతిమావాహయామి. మహాగణాధిపతయే నమః. ఆసనార్థాన్ అక్షతానియం సమర్పయామి. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంగ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రయుగ్మార్థాన్ వృతపుండ్రార్థాన్ యజ్ఞోపవితార్థాన్ ఆభరణార్థాన్ ప్రబలగంధమాలికార్థాన్ పుష్పాణియం సమర్పయామి. యథాః పుష్పైః పూజయామి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం భూషాయ నమః. దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. అగ్నిగర్భస్థితే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్తే నమః. శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ద్విమాతురాయ నమః. ఓం మనుస్తుత్యాయ నమః. ఓం భక్తవిఘ్న వినాయకాయ నమః. లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణకాయ నమః. ఓం హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. ఓం స్కందాదిత్యాయ నమః. ఓం స్కందోషదాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణియం సమర్పయామి. యథాః ధూపం దర్శయామి. దశార్ఘం కులోపేతం సుగంధం జలమనోహరం కపిలాకృతం సంయుక్తం ధూపోజం ప్రతిగుహ్యత. బుద్ధి ఇవ స్వాజాతభేదో వృద్ధిం నృతిం మమాపసోగుశ్చమావహ. జీవనం సుదిశో దిశః ధూపం దర్శయామి. సాక్షాత్ ప్రత్యక్షధూపాను దర్శయామి. భూర్భువస్సువః తస్య పితృపరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రాణపానపానముదాన సమాన పరబ్రహ్మణే స్వాహా.
నైవేద్యం సమర్పయామి నైవేద్యానంతరే శుద్ధ ఆచమనయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆచమనయం సమర్పయామి. అందరూ చేతులు అక్షతలు పెట్టుకోండి కొన్ని. ఇంకా ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే సులంబోధరాజాయ కదంతాజ విఘ్న వినాశినే శుభసుతాజ శ్రీవరదమూర్తయే నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాదు. తమలపాకులకు వేసుకునేందుకు అందరూ అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి అందరూ. అస్యాహ మహాగణాధిపతయే నమః. ఆనందగణపరినీరాజనం దర్శయామి రక్షాం ధారయామి నమస్కరోమి. చేతిలో అక్షతలు తీసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. చెప్పండి అందరూ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం యజ్ఞాన యజ్ఞమహిషం తదేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసం నోదే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఆకులోకి వేసుకునేది అందరూ అక్షంతలు. మహాగణాధిపతయే నమః. యథాస్థానముద్వాసయామి క్షేమార్థే పునరాజ ఆగమనాజ చ. మళ్ళీ అక్షతలు తీసుకోండి. కేదారేశ్వర స్వామి మనసులో ప్రార్థన చేసుకోండి అందరూ. కేదారేశ్వర స్వామి మనసులో ప్రార్థన చేసుకోండి. అస్యాహ శ్రీ ఉమా కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రా ప్రచోదయాదు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాదు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ ఉమా కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కలశరూపేణ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనార్థాన్ అక్షతార్యం సమర్పయామి. తమలపాకులు వేసుకునేయండి. మళ్ళీ చేతిలోకి అక్షతలు తీసుకోండి. అస్యాహ శ్రీ ఉమా కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆసనార్థాత్ అక్షతార్యం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ముఖే ఆచమనయం 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 సమర్పయామి. ఆపోయిష్టామయోపస్థాన భూర్జే దదాతన మహేరణాజిదిక్తసే యోగశ్రీవ్రతమోరజస్తస్య పాద్యతే అనః వృషదేరివమాతరః తస్మా అరంగమాపభోజస్వక్షజాజితన్వత ఆపోజనయతః శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానాంగశుద్ధ ఆచమనయం సమర్పయామి. తమలపాకులకు వేసేందుకు అందరూ. మళ్ళీ అక్షతలు తీసుకోండి. అభివస్త్రాజితక భూయమానః అభిచంద్రావర్తమేనో హిరణ్యార్దేవ సోమ వస్త్రయుగ్మార్థాన్ పుష్పాణియం సమర్పయామి. సమర్పయామి ఇప్పుడు తమలపాకులు కొనుక్కుని వేస్తానండి. ఊర్ధ్వపుండ్రార్థాన్ పుష్పాణియం సమర్పయామి. యజ్ఞోపవితార్థాన్ పుష్పాణియం సమర్పయామి. ఆభరణార్థాన్ పుష్పాణియం సమర్పయామి. గంధద్వారాం దురాం దర్శాం నిత్యపుష్టాం గరీషణీం ఈశ్వరీకుం సర్వభూతానాం త్వాభిహో బహ్వయే శ్రియం. శ్రీ ఉమా కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. గంధోదకేన సమర్పయామి. గంధస్నానం సమర్పయామి. పరిమళపత్ర పుష్పాణియం సమర్పయామి. అతాః అతాంగపూజేనాద్య కరిష్యామః. అస్యాః శ్రీ ఉమా కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. షోడశోపచార పూజానియం సమర్పయామి. యథాంగపూజేన ఆద్య కరిష్యామః. తమలపాకులో కొనుక్కుని అక్షతలు వేస్తున్నాను. ఓం మహేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఈశ్వరాయ నమః. జంగే పూజయామి. ఓం కామరూపాయ నమః. జానుని పూజయామి. ఓం హరాయ నమః.
ऊरुं पूजयामि ओं त्रिपुरान्तकाय नमः गुह्यं पूजयामि ओं भवाय नमः कटिं पूजयामि ओं गंगाधराय नमः गुह्यं पूजयामि ओं महादेवाय नमः उदरं पूजयामि ओं पशुपतये नमः हृदयं पूजयामि ओं विनायकिने नमः हलौ पूजयामि ओं शिवाय नमः भुजौ पूजयामि ओं सिद्धिकण्ठाय नमः कंठं पूजयामि ओं विरूपाक्षाय नमः मुखं पूजयामि ओं त्रिनेत्राय नमः नेत्राणि पूजयामि ओं रुद्राय नमः ललाटं पूजयामि ओं शर्वाय नमः शिरः पूजयामि ओं चन्द्रमौल्ये नमः मौलिं पूजयामि ओं वसुपतये नमः सर्वाङ्ग्यानि पूजानियं समर्पयामि अतः अष्टोत्तरपूजनेनाद्य करिष्यामः। ओं शिवाय नमः ओं केदारनाथाय नमः ओं महेश्वराय नमः ओं शंभवे नमः ओं विनायकिने नमः ओं श्रीशेखराय नमः ओं वामदेवाय नमः ओं विरूपाक्षाय नमः ओं कवर्दिने नमः ओं नीललोहिताय नमः ओं शंकराय नमः ओं शूलपाणये नमः ओं कट्वांगिने नमः ओं विष्णुवल्लभाय नमः ओं शिवविष्टाय नमः ओं अंबिकानाथाय नमः ओं श्रीकंठाय नमः ओं भक्तवत्सलाय नमः ओं भवाय नमः ओं शर्वाय नमः ओं त्रिलोकेशाय नमः ओं सिद्धिकंठाय नमः ओं शिवप्रियाय नमः ओं उग्राय नमः ओं कामरजे नमः ओं अंधकासुरसुतनाय नमः ओं गंगाधराय नमः ओं ललाटाक्षाय नमः ओं कालकालाय नमः ओं कृपानिधये नमः ओं भीमाय नमः ओं परशुहस्ताय नमः ओं मृगपाणये नमः ओं चिताधराय नमः ओं कैलासवासिने नमः ओं कवचिने नमः ओं कठोराय नमः ओं त्रिपुरान्तकाय नमः ओं वृषाङ्काय नमः ओं वृषभारूढाय नमः ओं भस्मोद्धूलितविग्रहाय नमः ओं सामप्रियाय नमः ओं स्वरमयाय नमः ओं त्रयीमूर्तये नमः ओं मणीश्वराय नमः ओं सर्वज्ञाय नमः ओं परमात्मने नमः ओं सोमसूर्याग्निलोचनाय नमः ओं हविषे नमः ओं यज्ञमयाय नमः ओं सोमाय नमः ओं पंचवक्त्राय नमः ओं सदाशिवाय नमः ओं विश्वेश्वराय नमः ओं वीरभद्राय नमः ओं गणनाथाय नमः ओं प्रजापतये नमः ओं हिरण्यरेतसे नमः ओं दुर्दशाय नमः ओं गिरीशाय नमः ओं गिरीशाय नमः ओं अनगाय नमः ओं भुजंगभूषणाय नमः ओं भार्गाय नमः ओं गिरिधन्विने नमः ओं गिरिप्रियाय नमः ओं कृत्तिवासने नमः ओं पुराराधये नमः ओं भगवते नमः ओं प्रथमाधिपाय नमः ओं मृत्युंजयाय नमः ओं सूक्ष्मधनवे नमः ओं जगद्वापिने नमः ओं जगद्गुरवे नमः ओं व्योमकेशाय नमः ओं महासेनजनकाय नमः ओं चारुविकरुणाय नमः ओं रुद्राय नमः ओं भूतपतये नमः ओं स्थानवे नमः ओं महिर्बुद्ध्याय नमः ओं दिगंबराय नमः ओं अष्टमूर्तये नमः ओं अनेकात्मने नमः ओं सात्विकाय नमः ओं शुद्धविग्रहाय नमः ओं शाश्वताय नमः ओं खण्डवरसवे नमः ओं अजाय नमः ओं पाशविमोचकाय नमः ओं साम्बाय नमः ओं मृडाय नमः ओं वसुपतये नमः ओं देवाय नमः ओं महादेवाय नमः ओं अव्ययाय नमः ओं हरये नमः ओं भूषदन्तमिते नमः ओं अव्यग्राय नमः ओं दक्षाध्वरहराय नमः ओं हराय नमः ओं भगनेत्रपिते नमः ओं अव्यक्ताय नमः ओं सहस्राक्षाय नमः ओं अपवर्गप्रदाय नमः ओं अनन्ताय नमः ओं तारकाय नमः ओं परमेश्वराय नमः ओं केदारेश्वराय नमः ओं केदारेश्वरस्वामिने नमः अस्याः श्री उमा केदारेश्वर स्वामी देवताभ्यो नमः नानाविधा परिमलपत्रपुष्पाणि समर्पयामि अतः చేతి కట్టుకునే తోరణాలు తమలపాకులో పెట్టుకోండి. अस्याः श्री उमा केदारेश्वर स्वामी देवताभ्यो नमः नानाविधा परिमलपत्रपुष्पाणि समर्पयामि यदाः तोरणपूजां च करिष्ये.
అందరు తమలపాకులో పెట్టుకోనుక తోరణాలు తీసుకొని కొన్ని అక్షతలు పూలు వేసుకోనండి తోరణాలకి. అతః శ్రీ కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సూత్రగంధిం పూజనేనాద్య కరిష్యామః. ఓం శివాయ నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గౌరీశాయ నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం రుద్రాయ నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం వసుపతయే నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్రయంబకాయ నమః. నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః. దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః. ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్మరహరాయ నమః. ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భార్గాయ నమః. త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం శంభవే నమః. చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం శర్వాయ నమః. పంచదశ గ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః. షోడశ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః. సప్తదశ గ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః. అష్టాదశ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. ఓం నీలకంఠాయ నమః. వింశతి గ్రంథిం పూజయామి. ఓం మృత్యుంజయాయ నమః. ఏకవింశతి గ్రంథిం పూజయామి. అతః తోరణ పూజాం సమర్పయామి. ధూపం దర్శయామి. अस्याः श्री उमाकेदारेश्वर स्वामी देवताभ्यो नमः. तोरण पूजां समर्पयामि. धूपं दर्शयामि. ओम दशार्घं कुलोपेतं सुगन्धं च मनोहरं कपिलाघृतं युक्तं धूपोऽयं प्रतिगुह्यतां बुद्धिः जातवेदो प्रद्युम्नोर्धिम्ममावसो गुह्यमापः जीवनं दिदिशो दिशः दूर्वशि दूर्वदूर्वन्तं दूर्वदं योऽस्मा. तोरण तिक्कुंटे వచ్చి वयं दूर्वशि दूर्वामः. धूपं दर्शयामि. తోరణాలు తిప్పుకోవడానికి అందరూ కడ్డీలు వస్తాయి ఒకరికొకరికి. ఓం యత్పురుషేణ అభిషా దేవాయ గవతం మత వసంతో అస్య సీతాజ్యం గ్రీష్మయద్మాభిః సప్తాస్యాసం నోపరిదయః త్రిసప్త సమితకృతాః దేవాయజ్ఞం తం బాణాః అవక్తం పురుషం పశుం తం యజ్ఞం బలిః ప్రోక్షం నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యారుషయశ్చేదు తస్మాదిజ్ఞాః సర్వభృతః సంవృతం వృషధాజ్యం పశోగుశ్చాగుశ్చక్రేవాయుజ్యాన్యో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాదిజ్ఞాః సర్వభృతః రుచస్సామాని జగ్గిరే చందాగుంసి జగ్గిరే తస్మాజ్జాతా అజావయః యత్పురుషం వ్యదదుః కదితావ్యకల్పయన్ను ముఖం గిమస్య గౌబాహో ఆభూరూపాదావుశ్చయతే బ్రాహ్మణోऽస్య ముఖమాసీతు బాహూరాజన్యకృతః పూరోదతస్య యద్వైశ్చః పద్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రస్యాగ్నిశ్చ ప్రాణాద్వాయు. ఈ పక్కన డిస్సింగ్ కదా. దారాలకి కట్టి తిప్పుకోవాలంట ఆంటీ. దారాలు కట్టుకున్నాను ఇంకా చేతికి
బయట ఉండే వాళ్ళందరూ చెప్పండి ఇక. ఆయుష్చ విద్యాంచ తథాసుఖంచ సౌభాగ్య వృద్ధిం గురుదేవదేవ సంసార ఘోరంబు నిదో నిమగ్నం మాం రక్ష కేదార నమోస్తుతే. ఆయుష్చ విద్యాంచ తథాసుఖంచ సౌభాగ్య వృద్ధిం గురుదేవదేవ సంసార ఘోరంబు నిదో నిమగ్నం మాం రక్ష కేదార నమోస్తుతే. ఆయుష్చ విద్యాంచ తథాసుఖంచ సౌభాగ్య వృద్ధిం గురుదేవ నమోస్తుతే. అందరూ కట్టుకునేహారా? వ్రతకథా ప్రారంభ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరి చేతులు అక్షతలు పెట్టుకోండి. పూల అక్షతలు మీదికి చిన్నవి పెట్టుకున్నారా అందరూ? అస్యాహ శ్రీ ఉమాకేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. వ్రతకథా ప్రారంభః. పూర్వం నైమిషారంలో ఉన్న పౌరాణికుడైన సూత మహర్షిని చూసి సోనకాది మహర్షులు, ఎవరు అర్థద్దండి సైలెంట్ గా కథను వినండి అందరూ. మహర్షులు మహాత్మా ఆయురారోగ్య సంపదలను అభివృద్ధి చేసే వ్రతము ఏదైనా ఉంటే దాని లోక కళ్యాణము కొరకు తెలియజేయవలసినది అని అడిగారు. అందుకు సూతుడు మహా ఆనందంతో, మునులారా, పూర్వం పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి అయిన శివుని శరీరంలో అర్ధభాగం పొందడానికి చేసిన వ్రతము కేదారేశ్వరుని వ్రతం. ఆ వ్రతం గురించి చెబుతాను. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్య సంపదలు, కీర్తి ప్రతిష్టలు, కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రద్ధగా వినవలసింది అని సూతుడు సోనకాది మునులకు ఈ విధంగా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో నిండు సభలో కూర్చుని ఉన్నారు. బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, నారద తుంబురాది గాయకులు, మహామునులు శివుని సేవిస్తూ ఉన్నారు. దేవముని గణాలు శివుని స్తుతిస్తూ ఉన్నాయి. ఋషులు, మునులు, అగ్నివాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రథమ గ్రహాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో కూర్చొని ఉండగా నారదుడు, తుంబురుడు శివలీలను గానం చేస్తున్నారు. రసాల సాల తమల వకుల నారికేల చందన పనస జంబు వృక్షాలతోనూ, చంపక పున్నాక పారిజాత పుష్పాలతోనూ, మణిమయ మకుట కాంతులతో వెలుగొందే నదీ పర్వతములతోనూ 14 భువనాలు పులకరిస్తున్నాయి. అలాంటి ఆనంద సమయంలో భృంగీరెడ్డి అనే శివభక్తుడు ఆనంద పులకరితుడై పరవశంతో నాట్యం చేయసాగాడు. అతను వినోదాన్ని కలిగించే నాట్య భంగిమలతో సభాసదులను శివుణ్ణి మెప్పించగా పార్వతీదేవి ప్రక్కనే కూర్చున్న శివుడు అతన్ని అభినందించడానికి సింహాసనంపై నుండి లేచి భృంగీరెడ్డిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అంతట భృంగీరెడ్డి శివుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. ఇది గమనించిన పార్వతి చిన్నబుచ్చుకొని పరమేశ్వరునితో, నాథ, నన్ను విడిచి మీకు మాత్రమే ఇతడు నమస్కరించాడు. ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను ఎందుకు ఇలా వేరు చేశాడు అని అన్నది. అప్పుడు శివుడు చిరునవ్వుతో పార్వతిని దగ్గరకు తీసుకుని, దేవి, జ్ఞానమిచ్చేను మహేశ్వరత్ అని పురాణ వాక్కు. జ్ఞానం కోరేవారు నన్నే ఆరాధిస్తారు. నీవు దీన్ని అవమానంగా భావించుకో అని అన్నాడు. అయితే అతని మాటలకు జగన్మాత సంతృప్తి చెందక కోపగించుకొని ఈశ్వరునితో సమానంగా యోగ్యతను సంపాదించడం కోసం తపస్సు చెయ్యాలని నిశ్చయించుకొని కైలాసాన్ని వదిలి గౌతముని ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్రమ వాసులు ఆమెకు అతిథి మర్యాదలు చేశారు. తల్లి, నీవు ఎవరివి? ఎక్కడి నుండి వచ్చావు? నీ రాకకు గల కారణం ఏమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు ఎంతో ఆనందించిన పార్వతి యజ్ఞ యాగాల వంటి కృతువులతో పునీతనమైన గౌతముని ఆశ్రమంలో నియమనిష్టలతో ప్రకాశించే పుణ్యపురుషులారా, నేను హిమవంతుని పుత్రికను, పరమేశ్వరుని ఇల్లాలని, శివుని సతిగా నా భర్తతో సమానమైన యోగ్యతను పొందడం కోసం తపస్సు చెయ్యాలని నిశ్చయించుకొని తపస్సు కొరకు మీ ఆశ్రమానికి వచ్చాను అని అన్నది పార్వతి. అంతలో గౌతమ మహర్షి వచ్చి
పార్వతీదేవిని చూచి కుశల ప్రశ్నతో వచ్చిన విషయం గురించి అడిగారు. మునీంద్ర, జ్ఞాన యోగులందరి చేత కూడా పూజలందుకునే పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగము నేను పొందాలి. అది నేను పొందుటకు ఏ విధమైన వ్రతమాచరించాలో తెలియజేయండి మహాత్మా అని అన్నది. అందుకు గౌతముడు, పార్వతి, నీవు కోరిన కోరికలు తీర్చే ఉత్తమమైనది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతం ఆచరించి మనసులోని కోరికలను పొందవచ్చును అని గౌతముడు తెలియజేశాడు. మహాత్మా, వ్రత విధానాన్ని వివరించమని పార్వతీ గౌతముని కోరింది. అంతట గౌతముడు పరమేశ్వరుని మనసును ధ్యానించి వ్రత విధానం చెప్పసాగాడు. ఓ జగజ్జనని, విను. ఆశ్వీజ శుద్ధ అష్టమి రోజున ఈ వ్రతం చేయాలి. ఆ రోజున అభ్యంగన స్నానం చేసి శుచిగా నిర్మలమైన మనస్సుతో 21 తెల్లని నూరు దారంతో చేతికి తోరణాన్ని కట్టుకొని షోడశోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండి వ్రతం చేసే ముందు ఇంటిలో ఈశాన భాగంలో శుచిగా అలికి ముగ్గులు పెట్టి ఒక కొత్త వస్త్రం పరిచి దాని మీద యథాశక్తిగా ధాన్యం గాని బియ్యం గాని పోసి దానిలో మధ్యగా ఒక పూర్ణ కలశాన్ని నిలిపి దానిలో వెండి బంగారం రత్నాలు ఉన్నంతలో వేసి దాన్ని గంధ పుష్పాక్షలతో అలంకరించి ఆ కలశం మీద ఒక కొబ్బరికాయ ఉంచి దాని మీద తెల్లని పట్టు వస్త్రము చుట్టి ఆ కలశంలో శ్రీ ఉమా కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజించాలి. గోధుమ పిండితో చేసి ఆవు నెతితో వేయించిన 21 పూరీలను, తేనెను, పాయసాన్ని, రకరకాల పళ్ళను స్వామికి నివేదించాలి. తాంబూలం, నీరాజన, మంత్ర పుష్పాలు, ప్రదక్షిణ నమస్కారాలు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. పూజానంతరం తర్వాత 21 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి కాళ్ళు కడిగి పాద పూజ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించి వారికి భోజనాలు పెట్టాలి. ఈ విధంగా వ్రతమును ఆచరించిన వారికి శివుడు అనుగ్రహించి వారి యొక్క మనసులోని కోరికలు తీర్చగలడు అని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీ కేదారేశ్వర వ్రతాన్ని ఎంతో భక్తితో నిష్ఠగా పూర్తి చేసినది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేమి వరం కావాలో కోరుకోమన్నాడు. గౌరీ, పరమేశ్వర, ప్రకృతి పురుషులమైన మనిద్దరము వేరువేరుగా ఉండటం సమంజసం కాదు. అందుచేత నీ శరీరంలో అర్ధ భాగాన్ని నాకు సంప్రాదించు. అప్పుడు నన్ను నీ నుండి వేరు చేయడం ఎవరి తరమూ కాదు అని కోరింది. శంకరుడు సంతోషించి ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహిస్తూ, దేవి, ఈనాటి నుండి నేను అర్ధనారీశ్వరుడనే పేరుతో పిలువబడతాను. నిన్ను నన్ను ఎవరు వేరుగా చూస్తారో వారికి సర్వశ్రేయస్సులు నశిస్తాయి. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారందరికీ కోరిన కోరికలు తీరుతాయి అంటూ ఆమెను తమ వామభాగంలో చేర్చుకున్నాడు. గౌతమ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి అర్ధనారీశ్వరుడు సంతోషంగా కైలాసానికి చేరుకున్నారు. కొంతకాలం తరువాత చిత్రాంగదుడు అనే గంధర్వుడు గొప్ప శివభక్తుడు నందికేశ్వరు అనుమతితో కేదారేశ్వర వ్రత మహిమను, ఆ వ్రతాన్ని అందరికీ పరిచయం చేయాలని నిశ్చయించుకుని దివి నుండి భూమికి దిగివచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదార వ్రత మహిమను విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి పరమేశ్వరుని అనుగ్రహంతో సార్వభౌముడు అయ్యాడు. ఉజ్జయిని నగరంలో ఒక పేద వైశ్యుడు ఉన్నాడు. అతనికి పుణ్యవతి, భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒక రోజు తండ్రి దగ్గరికి వచ్చి మేము కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వమని అడిగారు. అందుకు అతడు, నేను పేదవాడిని కనుక ఆ వ్రతమునకు అవసరమైన సామాగ్రిని సమకూర్చలేను అన్నాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు వ్రతం చేయుటకు అనుమతి ఇస్తే చాలు అని తండ్రిని కోరారు. తండ్రి సంతోషంతో అనుమతించాడు. వారిద్దరూ ఒక మర్రి వృక్షం కింద కూర్చొని తోరణాలు కట్టుకొని భక్తితో పూజలు చేయడానికి పూనుకొన్నారు. మహేశ్వరుడు వారికి పూజ సామాగ్రి అనుగ్రహించాడు. వారు భక్తితో ఆ వ్రతాన్ని పూర్తి చేశారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. వ్రతభావం వల్ల పెద్ద కుమార్తె పుణ్యవతిని ఉజ్జయిని మహారాజు, చిన్న కుమార్తె భాగవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వీరి తండ్రి కూడా భాగవంతుడైనాడు. కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యవంతంతో కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆ విధంగా ఆమె భర్త కోపానికి గురై ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట్లో ఆశ్రమం పొందింది. ఒకరోజు ఆమె తన కుమారుని దగ్గరికి పిలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె దగ్గరకు వెళ్ళి మన దినస్థితిని ఆమెకు చెప్పి ధనం తీసుకురమ్మని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని చెప్పగా ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుణ్ణి పంపించింది. అతడు తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగిరించి అతని దగ్గర ఉన్న ధనాన్ని దోచుకున్నాడు. అతడు జరిగిన దానికి బాధపడి పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆమె మళ్ళీ కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈసారి కూడా మార్గ మధ్యంలో చోళ రూపుడైన శివుడు ఆ సొమ్ముని తీసుకొని పోయారు.
మళ్ళీ అతడు ఏడుస్తూ పెద్ద తల్లి దగ్గరకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు చెప్పుచున్నాడు, ఓ బాలక, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి ధనము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి తాను విన్న మాటలను వివరంగా చెప్పాడు. అప్పుడు ఆమె అతని చేత కేదార వ్రతం చేయించి ధనాన్ని ఇచ్చి పంపుతూ, మీ అమ్మను కూడా కేదార వ్రతం చేయమని చెప్పు అని చెప్పి పంపింది. ఆ బాలుడు తిరిగి వస్తుండగా 2 సార్లు పోయిన ధనం మరలా లభించింది. ఆ బాలుడు మహా ఆనందంతో ఇంటికి వచ్చి తల్లితో జరిగిందంతా చెప్పాడు. భాగవతి తన తప్పిదాన్ని గ్రహించి కేదారేశునికి క్షమాపణ చెప్పుకొని భక్తితో కేదార వ్రతం చేసింది. కేదారనాథుని అనుగ్రహం వల్ల ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుడిని రాజధానికి తీసుకుని వెళ్లారు. భాగవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో కాలం గడిపింది. గౌతమ మహర్షి పార్వతికి ఉపదేశించిన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కేదారేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఎటువంటి కష్టాలు లేక సుఖశాంతులతో జీవించి చివరకు శివ సాన్నిధ్యం పొందుతారు. అస్యాహ శ్రీస్కాంద పురాణే కేదారేశ్వర వ్రతం సమాప్తం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ అక్షతలు తమలపాకులకు వేసి టెంకాయలు కొట్టుకొని వచ్చాక అందరూ టెంకాయలు కొట్టేయనుక బకెట్ ఉంది వెనక. అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ విమానాయ స్వాహ పరబ్రహ్మణే స్వాహ. నైవేద్యానంతరం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే యాచమనయం సమర్పయామి. రాజాదిరాజాయ బృహస్య సాహినే ఏ నమో వయం వై ఏ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం. కామేశ్వరో వై ఏ శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాజ మహారాజాయ నమః. అందరూ అక్కడే మూడు ప్రక్షాళన చేస్తున్నాయి. ఓం జానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవం. రాహిమా కృపయా దేవా శరణాగతవత్సలాన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దనః రక్ష రక్షో మహేశ్వరః. అస్యాః శ్రీ ఉమాకేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అనేక కోటి ప్రార్థన పుష్పాని అక్షతాని సమర్పయామి. ఛత్రం సమర్పయామి. చామ్రాం బీజయామి. ధృతిం దర్శయామి. గీతాం శ్రావయామి. వాద్యం ఘోషయామి. అస్మారోహణ ధ్వజారోహణ సమస్తరాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార షోడశోపచార పూజానియం సమర్పయామి. యతః ఉత్తర నీరాజనం దర్శయామి. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతు మదవ్యౌ సమేతి. ఏకదా బ్రాహ్మణ ఉపహారతి. ఏకదైవ యజమాన ఆయుష్యేవో దదాతు. పర్యాప్త్య అనంతరాజాజ సర్వస్తోమోతిరాత్రిముత్తమ. మహద్భవతి సర్వస్యాప్తై సర్వస్య జిప్తై సర్వమేవ తేనాప్నోతి. సర్వం జయతి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రా ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఆ పూల అక్షతలు తమలపాకులకు వేసుకునేయండి. ఇప్పుడైతే పూజ అంతా అయిపోయింది. ఇంకా హారతి తీసుకొని స్వామికి మనం ఏదో దక్షిణ ఇచ్చేసి పాదాలకి నమస్కారం చేసుకుంటే అప్పటికి అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా జరిగిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.